హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. చాలా రోజులైంది కదండి వీడియో పెట్టగా. ఏం పెట్టట్లేదండి. ఇప్పుడైతే నేను పీతల కర్రీ చేస్తున్నాను. మీలో ఎవరికైనా పీతలు తెలుసా అండి? పీతల కర్రీ తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. పీతల కర్రీ ఎలా చేయాలో ఏంటో చూసేయండి నాతో పాటు వచ్చేసి. ఇదిగోనండి, పీతల కర్రీకి అయితే నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇదిగో ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను. వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ, టమాటా అన్నీ మిక్సీ పెట్టుకుంటాను. ఉద్ది ధనియాలు, జీలకర్ర, మసాలా అంతా రెడీ చేసుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోనండి, నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా చూసారు ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మసాలాతో నేను పీతల కర్రీ అయితే చేసేస్తాను. ఓకేనా? కర్రీ ప్రిపరేషన్కి అయితే నేను స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నానండి. బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. ఇదిగోనండి, ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోనండి, నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా మసాలా అయితే వేసేస్తాను. ఇదిగోనండి, ఈ మసాలా చక్కగా ఫ్రై అయిపోతుంది కదా ఆయిల్లో. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అన్నీ అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను కదా పీతల్లోనే, కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత సరిపోతే మళ్ళీ వేస్తాను. కొంచెం పసుపు అయితే వేస్తాను. ఈ రోజు అయితే నా వైఫ్ పీతల కర్రీ వండుతుందండి. అది వంకాయలు కూడా వేస్తాం అందులోనే. ఇప్పుడు ఈ కర్రీకి స్పెషల్ గా టేస్ట్ తీసుకొచ్చేది అయితే వేస్తున్నానండి నేను. వంకాయలు అయితే వేస్తున్నాను, అది కూడా చూసేసి. వంకాయలు వేస్తారు పీతల్లో, బాగుంటది. చాలా గ్రేవీ చక్కగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటది. మా అమ్మకు ఫోన్ చేస్తే మా చిన్నక్క కూడా అన్నది వంకాయలు ఇవి బాగుంటాయి. ఇది ప్రిపేర్ చేసి పెట్టావు ఆల్రెడీ. ఇగోండి పీతలు అయితే రెడీ చేసింది. ఏమేమి వేసారు ఇందులోనే? ఉప్పు, కారం, పసుపు. ఉప్పు, కారం, పసుపు. ఇవి అందులో వేయాలి. అప్పుడు ఇదిగోనండి, ఇప్పుడు ఈ గుత్తి వంకాయలాగా ఇందులో అయితే వేస్తాను. ఉడికిపోవాలి. అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది. రావాలి కదా స్మెల్. అవి మొత్తం ఉడికిపోయినాక ఇప్పుడు ఆ పీతలు అందులో వేసేస్తే అయిపోతా. పీతలు త్వరగానే ఉడికిపోతాయి కదా అలా. ఇదిగోనండి, దాంట్లో కొంచెం కారం వేసాను కదా, అందుకు కొంచెం లైట్ గా. కారం ఎక్కువే బాగుంటది, టేస్ట్ ఉంటుంది. మళ్ళీ నీ వాసన వస్తుంది. చేపలు కదా, అదే చేపలు కాదు, అదే పీతలు కదా, నీ వాసన ఎక్కువ వస్తుంది. పీతల కర్రీ మీలో ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు వంకాయలు మొత్తం ఉడికిపోవాలా? కొంచెం ఉడికి పర్వాలేదు, కొంచెం ఉడికినా ఏం కాదు. ఇదిగోనండి, మా పొట్టు పిల్ల అయితే వంటలు వండేస్తుంది. ఎందుకంటున్నావు? ఏ అనకూడదండి. పొట్టు పిల్లలు ఎందుకంటే పొడవుదాన్ని. ఎందుకు పొట్టుగానే ఉన్నావు నా పక్క నుంచి ఒకసారి. అది ఇక్కడ వచ్చే భుజం కూడా రాలేదు. పొట్టుదాన్ని సడన్ గా హైట్ అయిపోయావండి. సడన్ గా ఎందుకు హైట్ అయిందో చూపిస్తారు. ఒక్క నిమిషం, కంగారు పడద్దు. పీట వేసుకుంది. హైట్ అయిపోవడానికి కారణం పీట. ఇదిగోండి, పీట మీద నుంచి చూసారా, అందుకు హైట్ అయిపోయింది. చూడండి మన కర్రీ వంకాయలు అయితే వేసాను. ఇదేనండి, ఇప్పుడు పీతలు అయితే వేసేస్తాను. మీరు ఎప్పుడైనా పీతల కర్రీ తిన్నారో లేదో ఇలా చేసుకుని పీతల కర్రీ తినండి, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది చాలా.
ఇప్పుడు ఈ డెక్కల్లో ఉన్నది కూడా ఉడికిపోయిద్దా అందులో? పోయి అందులో కారం మసాలా వేసి ఆ డెక్కలు తింటుంటే ఉంటుందండి, సూపర్ టేస్ట్. సూపర్ టేస్ట్. ఇదిగోనండి చక్క పులుసు లాగా ఉంటది, కొంచెం గ్రేవీ లాగా ఉంటది, కొంచెం వాటర్ అయితే వేసాను. చింతపండు పులుసు వేసావా? చింతపండు పులుసు తర్వాత వేస్తాను. కొంచెం ఉడికిన తర్వాత ఇదిగో చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టు. ఇదిగోనండి కర్రీకి అయితే నేను కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది, చేపల్లో గాని పీతల్లో గాని చాలా టేస్ట్ గా ఉంటుంది. నాకైతే కొత్తిమీర ఎక్కువ తింటేనే నాకు బాగున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. టేస్ట్ గా కూడా అనిపిస్తుంది కొత్తిమీర వేసుకుంటే. బాగా వండుతుంటే టేస్ట్ గానే తింటాం. టేస్ట్ గా వండే వాళ్ళు ఉంటే మనకి ఇంకా సెట్ అయినట్టే కదండి. ఇదిగోనండి పీతల కర్రీ రెడీ అవుతుంది. నేను ఇంకా చింతపండు అయితే వేస్తాను దీంట్లో. ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేస్తాను. ఇప్పుడు ఇది ఇగురా పులుసా? పులుసుకా మిగురు రెండునా? అన్నం కూడా పెట్టేస్తున్నావా? కూర రెడీ అవుతుంది. అన్నం తూరుకుంటావా? అన్నం మీద అంటాం కదా, కూర ఉంటే తింటావా? కూర రెడీ అయిపోతే అన్నం అంటావు కదా, అందుకే అన్నం కూడా పెట్టేస్తున్నా. నన్ను ఎగతాళి చేస్తున్నావు నువ్వైతే. పుట్టేనే ఎగతాళి చేయలే, పొట్టుకున్నావు కదా పొట్టేస్తున్నానే, తప్పేంటి? పెట్టేమన్నావు కదా పెట్టి అట్లా కూర ఉడికిపోతుంది కదా, అన్నం పెట్టేసి ఉంది. వెయిట్ 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 అదేంటి అటు మార్చా? ఇక్కడ అన్నం ఉడుకుతా ఉంటుంది, అక్కడ కర్రీ చిన్నగా ఉడుకుతుంది సింపుల్. ఇదిగోనండి చింతపండు అయితే రెడీ చేసుకున్నాం కదా. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోనండి మన గుమ్మలు ఆడే పీతల కర్రీ. కొత్తిమీర అయితే లాస్ట్ గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసేస్తున్నాను. గార్నిష్ చేసేసి కర్రీ అయితే రెడీ. ఇదిగోని చూసారండి నేను వంకాయ వేసాను. వంకాయ మొత్తం ఉడికిపోయిందా, మెత్తగా అయిపోయింది? ఏమైపోయింది వంకాయ. ఇంకా ఎగరనెత్తావా లేకపోతే ఆపేద్దాం? కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ టుమారో.